ఈ నర్వస్ సిస్టమ్ ఉన్న బ్రెయిన్ ఆల్వేస్ 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 నెగిటివ్ని ఎత్తుక్కుంటుంది. డబ్బుల్లో నెగిటివిటీని ఎత్తుక్కుంటుంది. మీకు ఈరోజు ఇంకొక ప్రాక్టీస్, ద ప్రాక్టీస్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్. I'm sorry, please forgive me. Thank you, all of you. My dear beautiful friends, thank you, thank you, thank you, thank you, thank you very much. I'm sorry, please forgive me. Thank you, all of you. My dear beautiful friends, I'm sorry, please forgive me. Thank you, all of you. My dear beautiful friends, I'm sorry, please forgive me. Thank you, all of you. Thank you, thank you, thank you, thank you. I love you, love you, love you, love you, love you. మనందరం అమ్మ పొట్టలోంచి వచ్చాం కదండి. అమ్మ నాన్న కలిస్తేనే వచ్చాం కదండి. ఇద్దరు క్వాలిటీస్ ఉంటాయి డబ్బు విషయంలో. ప్రోగ్రామ్ చేయబడ్డాం, అది మాత్రం మర్చిపోద్దు. ఆ ప్రోగ్రామ్ మీ ఇన్నర్ చైల్డ్ లాక్ చేసేసిందని మర్చిపోద్దు. నర్వస్ సిస్టమ్ అని మర్చిపోద్దు. ఇది నేను చెప్పేది ఏదో ఇన్నర్ చైల్డ్ కాన్సెప్ట్ అంటే అసలు కనెక్ట్ కూడా అవ్వని వాళ్ళు ఉంటారు. మీ నర్వస్ సిస్టమే ఏదైతే అయిందో అమ్మ నాన్న పొట్టలోంచి కెమిస్ట్రీ, కెమికల్ రియాక్షన్తో చేంజ్ అయ్యేదే కెమిస్ట్రీ. మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది అంటారు చూడండి. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగాలేదండి, నేను పెళ్లి చేసుకోమండి అంటారు. అవునా? యంగ్ పిల్లలు ఏమంటారు? కెమిస్ట్రీ, సినిమాల్లో కూడా చూపిస్తారు, కెమిస్ట్రీ బాగాలేదు. అమ్మ కెమిస్ట్రీ మనకేమిచ్చింది? అడ్రినలిన్ అంట, కార్టిజాల్ ఇచ్చింది. అదే మన కెమిస్ట్రీ మన ఇద్దరికి మధ్య. అమ్మ ఏం చేసింది? మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ డెవలప్ చేసింది. ఏ ఏరియాలో? ఇన్ ద ఏరియా ఆఫ్ డబ్బులు. నాన్న ఇన్ ద ఏరియా ఆఫ్ బిజినెస్. సో ముందుకెళ్ళడం, లైక్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ. ఈ నర్వస్ సిస్టమ్ ఉన్న బ్రెయిన్ ఆల్వేస్ 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 నెగిటివ్ని ఎత్తుక్కుంటుంది. డబ్బుల్లో నెగిటివిటీని ఎత్తుక్కుంటుంది. సహజంగానే ప్రోగ్రామ్ అయిపోయింది డబ్బుల్లో. మొత్తం ఎంటైర్ యూనివర్స్లో డబ్బులు అనగానే దాని మీద వాల్యూ ఉన్నప్పుడు, అది మనకి రాదేమో అన్న భయం ఉన్నప్పుడు, బ్రెయిన్ ఆల్వేస్ ఆల్వేస్ క్రియేట్స్ వరీ, ఫియర్, అడ్రినలిన్ అండ్ కార్టిజాల్ని ఆల్వేస్ రిలీజ్ చేస్తుంటుంది ఇన్ ద ఏరియా ఆఫ్ మనీ అండ్ జాబ్. కానీ అది సహజం. అది అందుకని మనకు సహజంగా అనిపిస్తుంది. కానీ అదే బ్రెయిన్ని కండిషన్స్ మారిస్తే, కండిషన్స్ అంటే ఏంటి? నో కంప్లైంట్, నో జడ్జిమెంట్, నో బ్లేమింగ్. సింపుల్. ఎలా కుదురుతుందండి ఈ కలికాలంలో? కుదరపోతే మీ ఇష్టం అండి, మీరే డబ్బులు దోసేస్తున్నారు. ద మూమెంట్ మీ బ్రెయిన్లో ఏ మాత్రం కంప్లైంట్, జడ్జిమెంట్ లేకపోతే మీ ఇన్నర్ చైల్డ్ ఇస్ సేఫ్. నర్వస్ సిస్టమ్ ఏమవుతుంది? రిలాక్స్ అవుతుంది. దెర్ ఇస్ నథింగ్ హార్మ్. బయట ఏం లేదు, హార్మ్ లేదు. మీరు బ్లేమ్ చేసి చూడండి ఏమవుతుంది. ఎప్పుడు బ్లేమ్ చేస్తామండి? ఎప్పుడైనా భయం వచ్చినప్పుడు, యు ఆర్ నాట్ సేఫ్ అనిపించినప్పుడే కదా. ఐదర్ ఫియర్ కానీ ఆర్ స్కేర్డ్, ఇదేం జరుగుతుందో వీళ్ళ వల్ల. ఐదర్ ఫియర్ ఆర్ స్కేర్డ్. ఫియర్ ఆల్రెడీ హర్ట్ అయినప్పుడు, లేకపోతే భయపడినప్పుడు. ఐదర్ హర్ట్ అయినప్పుడు ఆర్ భయపడినప్పుడు. అర్థమవుతుందా అండి? హర్ట్ అన్నా అవ్వాలి, మీరు అప్పుడే బ్లేమ్ చేస్తారు కదా. లేకపోతే భయపడనన్నా భయపడాలి, అమ్మో ఏం జరుగుతుందో. సింపుల్ విషయాలండి, వీటితోనే మనం డబ్బులు పోగొట్టుకుంటున్నాం. సింపుల్ విషయాలు. భయపడినా అంటే యు ఆర్ స్కేర్డ్. అమ్మో ఆ సిచ్యువేషన్ నన్ను ఎలా తయారు చేస్తుందో, నా వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుందో అన్నప్పుడే కదండి మనం బ్లేమ్ చేస్తాం మనుషుల్ని. ఏంటండి ఏంటండి మీరు ఏం చేస్తున్నారు? లేకపోతే భయపడినప్పుడు, హర్ట్ అయినప్పుడు. చాకు దిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది హర్ట్ అంటే నర్వస్ సిస్టమ్కి. సో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, మన శరీరం సబ్ కాన్షియస్ మైండ్.
మన మైండ్ అంటే ఇంటలెక్ట్ మైండ్ ఈజ్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ శరీరం ఇన్నర్ చైల్డ్, అది కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. అది ఎలా ఉందో, భయంగా ఉందా, వరీగా ఉందా, కోపంగా ఉందా, చికాగ్గా ఉందా, ప్రశాంతంగా నవ్వుతూ ఉందా, ఎవరది? మీరే. ఎవరది? మీరే. మీకు ఇంకో మైండ్ ఉంటుంది, దట్ ఈస్ ఇంటలెక్ట్ మైండ్, బుద్ధి. నేను ఇప్పుడు ఈ వ్యాపారం చేస్తే బాగుండు, అది బాగానే ఉంటుంది చేసినంతసేపు, అది కాన్షియస్ మైండ్. అనగానే లోపల భయం వస్తుంది చూసారా, డబ్బులు వస్తాయేమో ఇవాళ అనుకోగానే లోపల నుంచి ఒకటి వస్తుంది చూసారా, దట్ ఈస్ యువర్ ఇన్నర్ చైల్డ్. అప్పుడు వస్తుందండి మనకు. ఎవరో ఒకరిని బ్లేమ్ చేశారు, ఎవరో ఒకరు కంప్లైంట్ చేశారు, ఈ గవర్నమెంట్ ఉంది చూసావా అందరికి ఇస్తుంది కానీ నాకివ్వదు, ఈ జాబ్ ఉంది చూసారు, ఈ క్లయింట్స్ ఉన్నారు చూసారు నా దగ్గరికి రావు కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు వస్తుందండి ఇన్నర్ చైల్డ్. ఏమైంది? మళ్ళీ హర్ట్ అయింది. ఎవరు హర్ట్ చేశారు? ఈసారి అమ్మ నాన్న కాదు, మనమే కాన్షియస్లీ. అదే బ్రెయిన్. ఇన్నర్ చైల్డ్ అంటే బ్రెయిన్, ఎవ్రీథింగ్ ప్యాటర్న్ ఇస్ బ్రెయిన్. నీ నరాలు మొత్తం ఇక్కడ ప్యాటర్న్ అయి ఉంటాయి. ఇక్కడి నుంచే నువ్వెవరో బయట రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. ఎంతమందికి అర్థమైందండి? ఎవ్రీ టైం బ్లేమ్ చేసినా, కంప్లైంట్ చేసినా, క్రిటిసైజ్ చేసినా మీ ఇన్నర్ చైల్డ్ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఒకవేళ మీకు ఒక ఆస్తి మీ నాన్న అమ్మ వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారంటే అది 0 స్టేట్కి వెళ్తుంది. మీకు ఈరోజు ఇంకొక ప్రాక్టీస్, ద ప్రాక్టీస్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్, ఆన్గోయింగ్. మీకు చెయ్యాలనిపించకపోయినా, చెయ్యాలనిపించిన బ్లేమ్ కంప్లైంట్ ఆపేసి స్టార్ట్ ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ వాటర్, థ్యాంక్ యూ గ్లాస్, థ్యాంక్ యూ టేబుల్, థ్యాంక్ యూ చైర్, థ్యాంక్ యూ. వావ్! ఊరికి పనిమాళ్ళ కూర్చొని, పనివేళ కూర్చొని, వావ్ ఈ బ్రాస్ గణపతి ఎంత బాగున్నాడు కదా, అసలు ఇంత డీటెయిల్గా ఎంత బాగా ఎవరు చేసి ఉంటారు. అద్భుతం ఈ క్రియేషన్. అని రోజుకు ఒక 10 నిమిషాలు కూర్చొని చేయండి. 10 నిమిషాలు కూర్చొని చేయండి, లిటరల్లీ కూర్చొని చేయండి. లిటరల్లీ 10 నిమిషాలు కూర్చొని ప్రతి దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వను. గ్రేట్. నా ఇంట్లో లేదు వినిపించకండి. ఉంది, ఇది ఉంది. నర్వస్ సిస్టమ్ ఉంది అనగానే మీ ఇన్నర్ చైల్డ్ ఇది ఉందా, నీకు అన్నీ దొరుకుతాయా? సో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, స్టాప్ లిటరల్లీ బ్లేమింగ్, కంప్లైనింగ్.